ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము శ్రీమతి సుబ్బమ్మ గారి సాక్ష్యం విందాము. శ్రీమతి సుబ్బమ్మ ఎవరో కాదు, శ్రీమతి ప్రవళిక యొక్క తల్లి. ఇంతకు ముందు మనము శ్రీమతి ప్రవళిక యొక్క సాక్ష్యము విని ఉన్నాము. నిజానికి శ్రీమతి సుబ్బమ్మ దాదాపు 9 సంవత్సరాలు చెప్పవచ్చు. 9 సంవత్సరాల నుంచి యేసయ్య మందిరానికి రావడం మొదలుపెట్టింది. ఆమె రావడానికి కారణము శ్రీమతి ప్రవళికకు పిల్లలు పుట్టకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే పిల్లలు పుడతారని ఆశతో మందిరానికి వచ్చింది. అద్భుతంగా దేవుని వాగ్దానాన్ని పొందుకుంది. మనకందరికీ తెలుసు, పోయిన డిసెంబర్లో దేవుడు అద్భుతంగా ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాను. సో శ్రీమతి సుబ్బమ్మ యొక్క అనుభవాన్ని, ఆమె యొక్క మాటలను సాక్ష్యం రూపంలో మనము ఇప్పుడు దయచేసి సుబ్బమ్మ గారి సాక్ష్యం వినండి, ఆశీర్వదించబడండి, మరింతగా ఆత్మీయంగా బలపడవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి వందనాలు, దైవజనులకు వందనాలు. నా సాక్ష్యము, నా పేరు సుబ్బమ్మ. నేను కనపడిన విగ్రహానికి పూజలు ఎంతో చేశాను. ఇక్కడ ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేశాను. ఈరోజు నేను ఒక సాక్షిగా ఇక్కడ యేసయ్య మందిరంలో నిలబడినాను. నేను మా కుమార్తె ప్రవళిక, పిల్లలు లేరు ఆమెకు. ఎన్నో ఆమెతో కూడా నేను పూజలు చేయించాను, అయినా కూడా ఫలితం లేదు. డాక్టర్లను కూడా సంప్రదించాను. ఎన్నో డబ్బులు కూడా అయిపోయినాయి. డబ్బులు కూడా అయిపోయి కూడా అప్పులు కూడా అయినాయి. మళ్ళీ నేను మాకు 1.5 పొలము మాడి తోట ఉంటే కూడా స్పాట్లో అమ్మేసరికి తక్కువ రేటుతో కూడా అమ్మేశాను. నేను పిల్లలు కావాలా, మా పాప బాగుండాలా అని మేము భార్యాభర్తలు ఎప్పుడూ మా 2 పిల్లల కోసము తప్పించే వాళ్ళము, వాళ్ళు బాగుండాలా అని. ఎంతగానో ప్రతి డాక్టర్ను, చాలా వరకు డాక్టర్లు, మంచి డాక్టర్లనే మేము చేసాం. అయినా కూడా డాక్టర్లతో కాలేదు, దేవతలతో కాలేదు. అయినా మా పాప టాబ్లెట్లు, ఇంజక్షన్లు అన్నీ వాడి ఆ అమ్మాయికి బాగా లావ్ అయిపోయి ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంటే ఇంకా వద్దులేమ్మా, వదిలేయి, ఆ టాబ్లెట్లు మందులు ఏం వద్దు అని ఇంకా వదిలేసాము. వైజాగ్ నుంచి ఒక సిస్టరు, ఆమె ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఇక్కడికి ఆర్లగడ్డకు వచ్చినది. మా ఇంటి పక్కనే చేరేది. ఆమె మన కడప రోడ్డున ఒక చర్చికి పోతూ ఉన్నది. అయినా కూడా నేను అప్పటికి కూడా పోవాలని ఏం అనుకోలేదు. ఆమె కూడా ఏం చెప్పలేదు. ఒకరోజు ఎందుకో నాకేమో, అమ్మ నేను కూడా ఒక మందిరానికి పోవాలనుకున్నాను, ప్రతి ఒక్కటి దానిలోకి పోయినాను, ఈ ఒక్కటి చేయలేదు, నేను పోవాలా ఖచ్చితంగా నేను అన్నాను. అంటే సరే, ఇక్కడ ఒక కొత్త చర్చి కట్టినారు, అక్కడికి పోతావా అంటే సరే అయితే దగ్గర అన్నాను. నేను ఈ ఊరైనా కూడా నాకు తెలియదు ఇక్కడ మందిరం ఉండేది. ఆమె ఏరే ఊరైనా కూడా ఆమె దగ్గర అని చెప్పింది. సరే దగ్గర అయితే వెళ్తాను, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు కదా అక్కడికి మీ ఊరికి, ఇక్కడైతే దగ్గర అయితే నేను పోతాను సరే అన్నాను. ఆమెతో ఇక్కడ వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు వాళ్ళ చిన్న అమ్మాయి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేశారు. 2016లో ఇక్కడ ప్రార్థన జరిగింది. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీ అమ్మాయికి పాపని ఇస్తాను అని ఇక్కడ అమ్మగారు చెప్పారు. కూతురు కూడా ఇక్కడ జరిగింది. అయినా చిన్నగా దేవుళ్ళో నేను ఎదుగుతూ వచ్చాను, వాక్యం తెలుసుకుంటా. ఇక్కడ నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. నేను కొంచెము మా మందిరానికి కూడా రాలేకపోయాను. 2 సంవత్సరాలు ఇక్కడ మందిరానికి వచ్చాను బాగా. మళ్ళీ ఇరుగు పొరుగు మా భర్త కూడా ఆయన ఎవరో చెప్పారని వద్దులే మందిరానికి అది అని కొంచెము ఆయనది కూడా కొంచెము ఉన్నది నాకు. ఆయన కూడా నేను మళ్ళా అమ్మతో అందుకు అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన కూడా చేయించుకున్నాను. 2 సంవత్సరాలు మా భర్త గారు కూడా చనిపోయారు. నేను మళ్ళీ ఇక్కడ మందిరానికి మళ్ళీ కంటిన్యూగా రావడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖున
డాక్టర్ దగ్గర కలిసాము. అక్కడ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి ఎంతో సంతోషించాము. దేవుడు ఈ పెద్ద కార్యం చేశాడు. మాకు ఎంతో ప్రాబ్లంని సరిచేసి ఏ దేవతలు చేయలేదు, ఏ డాక్టర్లు చేయలేదు, ఏ మనుషులు కూడా ఎవరు చేయలేదు. ఈయన యేసయ్య మందిరం యేసయ్య చేశాడని మేమెంతో సంతోషంతో ఆనందంతో మా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నది. ఈరోజు ఏమంటే మా వారు లేరని కొంచెం బాధ ఉందే, కానీ ఆయన నిజమైన దేవుడు మా కుటుంబానికి ఉన్నాడు, ఇంకా చాలు అనుకున్నాం మా జీవితానికి. గొప్ప దేవుడు ఈ సాక్షిగా యేసయ్య మందిరంలో నన్ను నిలబెట్టినాడు. ఎప్పటికీ కూడా నేను యేసయ్యను ఎప్పటిస్తూ జీవిస్తానని ఆశతో ఎదురు చూసాను. చేశాడు. ఈరోజు బాప్తీసం కూడా నేను తీసుకున్నాను. నిజమైన దేవుడు ఈయనక ఎవరు లేరని తెలుసుకున్నాను. పాసమ్మ వాళ్ళు కూడా ఎంతో ప్రార్థించారు. ప్రతి దినము ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు అందరూ కూడా దైవజనులు ఎంతో మా గురించి ఎంతో ప్రార్థన, మా కూతురు కోసం, మా కుటుంబం కోసం కూడా చేశారు. వాళ్ళు మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, ఈ దేవుడికి తీర్చుకోలేము, ఆ దైవజనులకు ఈ రుణం మేము తీర్చుకోలేము. ఎంత చేసినా కూడా దేవునికి వందనాలు. హల్లెలూయా.